శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. నాయన శిష్య, ఇప్పటిదాకా మొదట సభా విజ్ఞాపన, తర్వాత గురు శిష్య అన్యోన్య దర్శనము, ఆ తర్వాత ఎరుక యొక్క ఉత్పత్తి లక్షణము, మళ్ళా ఎరుకను విడిపించుట, ఇప్పుడు దాకా వీటి గురించి వివరించటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మతాల లక్షణము ఏ విధంగా ఉంటుందో తెలియజేయుచున్నారు. మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరుచుకొని బహు గతులను కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికి ప్రతిలేని బట్ట బయలుండ జూచి ప్రతిలేని బట్ట బయలుండ జూచి సంతాతములే నెరుక లేదని నమ్ముమోయిక వారి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికి. నాయన శిష్య, ఈ లోకములో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, సౌర, శాక్తికేయ, గణాపత్యాది మతముల వారు తమ తమ మతములకు సరిపడా శాస్త్రములను కల్పించుకొని వాని వాని మర్యాదలను అతిక్రమించి నడువరాదని హద్దులు నేర్పరుచుకొని తమ మతములే గొప్పవి అని తలంచి బహువిధములా కలహించుచుందురు. నాయన, నీవు వారి వలె కల్పిత గ్రంథములను ఆధారము చేసుకొని కలహించువోకుము. ఎందుకు అంటే ఆ కల్పిత శాస్త్రములచే స్థిరత్వము లేదు. ఆ శాస్త్రములకు స్థిరత్వము అంటూ లేనే లేదు. అవి ఒకదానిచే మరి ఒకటి ఖండింపబడుచున్నవి. వారిని ఆశ్రయించినచో చపలత్వము కలుగును. కావున నీవు ఆ చపలత్వమును పొందకము. దీనితో సమానమైన కానీ అధికమైనది కానీ లేని అచల పరిపూర్ణము నెరింగి ఎప్పుడును లేని ఎరుక లేనే లేదను నమ్ముము. మతముల వారల వలె చపలత్వము నొందకము. నాయన శిష్య, లోకంలో మనకి ఈ ద్వైత సిద్ధాంతము అని, అద్వైత సిద్ధాంతమని, విశిష్టాద్వైత సిద్ధాంతమని, సౌర, శాక్తికేయ, గణాపత్యాది సిద్ధాంతములని, ఇట్లా అనేక మతముల వారు తమ తమ మతములకు సరిపడా శాస్త్రములను కల్పించుకొని
వాని వాని మర్యాదలను అతిక్రమించి నడువరాదని హద్దులను ఏర్పరచుకొని తమ తమ మతములే గొప్పవి అని తలంచుదురు. తలంచటమే కాకుండా బహువిధములా కూడా వాళ్ళు ఒకరికి ఒకరు కలహించుకొని గొడవలంటూ పడుతూ ఉంటుంటారు. ఇక్కడ ఏదైనా సరే ఒక మతాన్ని కానీ ఏర్పరచటము అంటే ఆ మతానికి సంబంధించిన ఒక శాస్త్రాన్ని తయారు చేసుకొని ఇది మా సిద్ధాంతము అని అనుకునే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది వాస్తవం కానే కాదు. ఎందుకు అది వాస్తవం కాదు అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు అంటే, ఈ లోకం మొత్తం కూడా ఏది చూసినా ఈ అనేకత్వం కానీ ఏది చూసినా ఈ దేహ పరిధిలో ఉన్న జ్ఞానంతో ఈ మొత్తం కూడా కల్పింపబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఒక గుడిలో దేవుడు అని ఎవరు కల్పించారు? గుడి అనేది ఎవరు కట్టారు? గుళ్ళో విగ్రహాన్ని ఎవరు పెట్టారు? ఆ గుడిలో దేవుడని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఆ దేవుడికి ఒక చరిత్ర అని ఎవరు సృష్టించుకున్నారు? మనమే కదా, అంటే మానవులే. అంటే అయితే దాని యొక్క సిద్ధాంతము ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అంటే భక్తి కుదిరేదానికి ఇక్కడ గుడిలో యొక్క విగ్రహము, అక్కడ ఏర్పాటు చేసిన అన్నీ కూడా అవి మన భగవంతుడి మీద భక్తి కుదిరేదాని కోసము అంటే ఎలాంటి సంశయము ఎలాంటి అనుమానం అంటూ మనకు లేనే లేదు. అయితే అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, అక్కడ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఇక్కడ మా దేవుడే గొప్ప, ఈ దేవుడికే సంబంధించిన ఏదైతే ఒక శాస్త్రాన్ని నిర్ధారించబడిందో ఈ శాస్త్రములో చెప్పిందే గొప్ప అని అనుకునేదంతా కూడా అది కళ్ళబొల్లి కబుర్లే అవుతాయి తప్ప వాస్తవానికి మట్టికి అది చాలా దూరంగా ఉంటుందన్నమాట. ఎందుకు వాస్తవానికి దూరంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒకరొచ్చి మా మతము గొప్పది, మేము మా సిద్ధాంతము గొప్పదని ఒకరంటూ ఉంటే, వేరొకరొచ్చి మా మతము గొప్పది మా సిద్ధాంతము గొప్పది అని వేరే వాళ్ళు అంటూ ఉంటుంటారు. అటువంటప్పుడు ఇక్కడ ఏమేర్పడుతుంది? అక్కడ ఈ పరిధి నేననే పరిధిని ఆపాదించుకొని ఏర్పడుతూ ఉన్నది అక్కడ మతం అనేది. వాస్తవానికి దైవ సంబంధించిన విషయము పరిధి అంటూ లేకుండా ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే ఇక్కడ భగవంతుని యొక్క స్థితి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అచల పరిపూర్ణ స్వరూపము అంటే అసలు దేన్ని గుర్తెరిగేది కానీ, దేన్ని శాసించేది కానీ, దేన్ని సృష్టించేది కానీ, దేన్ని కూడా అనుసరించేది కానీ ఏది కూడా సంబంధము లేనిది. ఒకరు తిట్టినా నన్ను తిట్టారు అని అనుకోనిది, ఒకరు పొగిడినా నన్ను పొగిడారు అని అనుకోనిది. అటువంటి స్వరూపము ఇక్కడ దైవ స్వరూపము, అచల పరిపూర్ణము అంటే. మరి ఇక్కడ ఈ మతాల వారిగా మా మతము గొప్పది, మా మతము గొప్పది, మా సిద్ధాంతము గొప్పది, మాది సిద్ధాంతము గొప్పది అని ఒక పరిధిని ఏర్పాటు చేసుకున్న వాదనలు అనేది ఎటువంటివి అంటే అది వాస్తవమైన దైవానికి దూరంగా ఉండేది. దాన్నే కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది కూడా ఇప్పుడు దాకా చెప్పుకొచ్చిన ఈ ఎరుక యొక్క ఎరుకను విడిపించే పద్ధతిలో ఏదైతే సృష్టించుకుంటుందో అంటే ఈ దేహములో గుర్తెరిగి
ఈ దేహంతో పాటు దేన్నైతే సృష్టించుకుంటుందో ఆ సృష్టించుకున్నది మొత్తం కూడా అబద్ధము లేనిది అని మనకి ఇక్కడ తేటతెల్లంగా తెలియజేయటం అనేది జరిగింది. ఇప్పుడు నా మతము అనే ఒక ప్రత్యేకత వచ్చింది అంటే అక్కడది మనం ఈ జ్ఞానంతో గుర్తింపబడేదే కదా. మరి జ్ఞానంతో గుర్తింపబడేదంటే అది ఈ జ్ఞానం దేన్ని అనుసరించి ఉంటుంది? ఈ జ్ఞానం అనేది ఈ దేహాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. అంటే దేహ పరిధిని అని వదలకుండా దేహ పరిధినికి సంబంధించిన భావన ఏదైతే ఉన్నదో ఆ భావన వదలకుండా ఇక్కడ నాది నేను అనే అది మతాలైతేనేమి, దేవుడైతేనేమి, ఇంకొకటైతేనేమి వాస్తవానికి చివరికి పరమాత్మ యొక్క స్వరూపం కూడా ఇక్కడ ఎరుక లక్షణమే అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగింది. కాబట్టి నాయన శిష్య, ఈ లోకములో ఈ విధంగా ఈ తీరుగా మతాల వారు అనేక రకాలుగా ఒకరికి ఒకరు కలహించుకుంటూ గొడవలంటూ జరుగుతూ ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు. వాస్తవానికి అటువంటి కల్లబొల్లి మాటలను విని అది నిజమని నీవు ఎప్పుడూ కూడా అక్కడ అదే శాశ్వతమని అనుకోవాకు. వాస్తవమైన ఏ అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఆ అచల పరిపూర్ణం యొక్క స్థితిని తప్ప రెండవది ఏదైనా సరే ఎరుకతోటి కల్పింపబడ్డయ్యే కానీ వేరే కానే కాదు. ఈ ఎరుక యొక్క విస్తారం కూడా పరమాత్మ యొక్క స్థితి కూడా ఎరుక స్థితేను. అంటే బ్రాహ్మీ స్థితి కూడా ఎరుక స్థితేను. అంటే ఈ సృష్టి స్థితి లయాలు కూడా ఈ ఎరుక యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అనని మనకు ఈ సిద్ధాంతం అనేది ఆ తీరుగా ఎక్కడ దాకైతే ఈ గుర్తెరిగే యొక్క లక్షణం ఉన్నదో అక్కడ దాకా కూడా అది గుర్తెరిగిందంటే అది లేనిదే, మళ్ళీ కొద్దిసేపటికి లేనిదే అవుద్దని మన ప్రబోధం అనేది ఈ విధంగా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు మరి ఈ మొత్తం కూడా మతం అనేది గుర్తెరిగేదే, మా ప్రత్యేకత అనేది గుర్తెరిగేదే, మా దేవుడు గొప్ప అనేది గుర్తెరిగేదే, మా దేవుడికి సంబంధించిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి అనేవి కూడా అన్నీ గుర్తెరిగితేనే కదా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ మతం వారైనా సరే మా మతం అని గుర్తంటూ లేకపోతే అది ప్రత్యేకతని ఏ విధంగా ఇక్కడ చెప్పగలుగుతాము ఎవరమైనా సరే. కాబట్టి అందువల్ల అటువంటివన్నీ కూడా నువ్వు నమ్మవద్దు. అవన్నీ కూడా కల్లబొల్లి కబుర్లే. అంటే గుర్తెరిగి మా మతం గొప్పదే, మా శాస్త్రం గొప్పదే, మా పూర్వీకులు పెద్దలు ఇటువంటి మా దేవుడు చెప్పిన యొక్క విధానం ఇది ఉంటుడని దాన్ని గొప్పగా తలంచి వర్ణనతోటి అంటే మనస్సుతోటి వర్ణించి దాన్ని ఆ గుర్తెరిగి విషయాన్ని బయటికి చెప్పి ఒకరికొకరు తగాదలాడుకొని గొడవలు పడే యొక్క లక్షణం ఏదైతే ఉందో అది వాస్తవమైన దైవ మార్గానికి వ్యతిరేకమైన యొక్క లక్షణము. కాబట్టి నువ్వు అటువంటి కల్లబల్లి కబుర్లనేది నమ్మవద్దు అని శిష్యుడికనేది ప్రబోధం చేయటం అనేది జరుగుతుంది. అంటే లోకంలో ఇప్పుడు కనీసం మనం కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ మతాల వారీగా ఇప్పుడు అనేక రకాలుగా ఈ లోకంలో మా భగవంతుడు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా శాస్త్రాలు గొప్ప అని ఈ విధంగా ఎన్నెన్నో కలహించుకోవటం మనం కూడా చూస్తూ ఉంటాం. వాస్తవానికి గొప్ప అంటే ఎవరు గొప్ప మనం నిర్ణయించుకుంటే గొప్ప అవుద్దా? అది మనం నిర్ణయించేది మనమేగా లేనప్పుడు మనం నిర్ణయించేది అనేది ఎటువంటిది? ఇక్కడ మన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మనస్సు అనేది కల్పింపబడింది. మనస్సే కల్పింపబడ్డప్పుడు మనసుతోటి నిర్ణయించి మాది గొప్పది అని అనుకునే యొక్క చర్చనీయాంశం అనేది ఏపాటిది? కాబట్టి ఏదైనా సరే ఇక్కడ ఈ నిర్ణయించే ఈ మతాలు కానీ శాస్త్రాలు కానీ నిర్ణయించేది కల్పింపబడేది ఏదైతే ఉన్నది వాస్తవకములో ఎప్పుడూ కూడా నిజం కానే కాదు అని మనకిక్కడ కృష్ణదేశిక ప్రభువుల వారు శుద్ధ నిర్గుణ తత్వముల ద్వారా మనకు తెలియజేయటం అనేది జరిగింది. ఓం తత్సత్.